మొక్కల్లో పరాగ సంపర్కానికి తోడ్పడేవి అనమాట. ఇక్కడ చూద్దాం మనకి ఆర్నిథోఫిలి అంటే మనకి సన్ బర్డ్స్, తీతుపిట్ట, పక్షులు ఇవన్నీ మనకి పరపరాగ సంపర్కానికి తోడ్పడతాయి అనమాట. దాన్ని ఇవి తోడ్పడితే దాన్ని ఆర్నిథోఫిలి అంటారు. జంతువుల ద్వారా పరాగ సంపర్కం జరిగిందనుకోండి అవి జూఫిలి అంటారు. కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఎంటమోఫిలి అంటారు. గబ్బిలాలు మనకి పరాగ సంపర్కానికి అదే మొక్కల పరాగ సంపర్కం సహాయం చేస్తే దాన్ని కీరోప్టెరిఫిలి అంటారు. ఉడతల్లో తావు ఉంది కాబట్టి థేరోఫిలి. ఓఫియోఫిలి అంటే పాములు. ఇంకా తేనెటీగలు మనకి జీవ సంబంధిత పరాగ సంపర్కకారులు ఉపయోగపడతాయి. ఎక్కువగా మనకి ఈ తేనెటీగలు మనకి మొక్కల్లో పరాగ సంపర్కకారులుగా ఉపయోగపడతాయి అనమాట. తోకలేని కోతులు అంటే ప్రీమేట్స్, నిసాకపి అంటే లేమూరు, చెట్లపై ఉండే రోడెంట్లు, గైకో లిజార్డు, గార్డెన్ లిజార్డు లాంటి పెద్ద జంతువులు కూడా పరాగ సంపర్కాలకు ఉపయోగపడతాయి. ఏంటంటే కీటక పరాగ సంపర్కం జరిపేవి అంటే ఆర్నిథోఫిలి. జరిపేవి ఎలా ఉంటాయంటే ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే పెద్దగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, వాసన కలిగి ఉంటాయి, మకరందంతో ఉంటాయి అన్నమాట. స్మాల్ ఫ్లవర్స్ అయితే ఒక గుచ్చంలాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి కొన్ని పుష్పాలు దుర్గంధ వాసన వెదజల్లి వేటిని ఆకర్షిస్తాయంటే ఈగలు, బీటిల్స్ని దుర్గంధ వాసన కూడా వెదజల్లుతాయి అన్నమాట. వీటి ద్వారా అవి అక్కడికి పరాగ సంపర్క కారకులుగా ఉపయోగపడతాయి. అదేవిధంగా యొక్క అనే మొక్క ఒక కీటకం మధ్య సంబంధం. అంటే ఈ కీటకం ఏం చేస్తుందంటే మొక్క యొక్క అండాశయం బిలంలో ఎగ్స్ పెడుతుంది. అప్పుడు పరాగ సంపర్కం జరుగుతుంది. ఈ కీటకం ఈ బిలంలో ఎగ్స్ నుంచి మనకి డింపకం విడుదలైనప్పటికీ ఈ పరాగ కోసం అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ మొక్క పేరు ఏంటంటే మనకి యొక్క ఉంది కదా, యొక్కాసెల్లా, టాజిటాక్యులా యొక్కాసెల్లా అండాశయంలో గుడ్లు పెడుతుంది అనమాట. ఈ కీటకం అనమాట. ఈ అండాశయం విత్తనాలు అభివృద్ధి చెందే సమయంలో లార్వాలు బయటకు వచ్చేస్తాయి అనమాట. ఆ ఎగ్ నుంచి సమయంలో అండాశయంలో విత్తనాలు వృద్ధి చెందే సమయం